అందరికీ నమస్కారం. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఈ సబ్జెక్ట్లో భాగంగా మనం ప్రస్తుతం చాప్టర్ 4 చెప్పుకుంటున్నాం. సో చాప్టర్ 4లో ఇది 16వ క్లాస్ ఇది. సో ఈ క్లాస్ అనేది చాప్టర్ 4కి సంబంధించి లాస్ట్ క్లాస్ ఇది. సో రేపటి నుంచి మనం చాప్టర్ 3 మనం చెప్పుకుంటాం. థర్డ్ చాప్టర్ మనం చెప్పుకుంటాం. థర్డ్ చాప్టర్తో పాటు సెకండ్ చాప్టర్ కూడా మనం చెప్పుకుంటాం. సో రెండు ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. సో థర్డ్ చాప్టర్ అలానే సెకండ్ చాప్టర్. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఈ సబ్జెక్టుకి సంబంధించిన ఆఫర్ అనేది ఇప్పటి వరకు అందరికి అందుబాటులో ఉండాలని కేవలం ₹1000 మాత్రమే ఉంచాను. సో ఇది రేపటి నుంచి అంటే రేపు థర్డ్ చాప్టర్ బిగిన్ అవుతుంది, అలానే సెకండ్ చాప్టర్ బిగిన్ అవుతుంది. సో రేపటి నుంచి కంటెంట్ పెరుగుతుంది కాబట్టి సో ₹1500కి ఇంక్రీజ్ అవుతుంది. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో త్వరగా తీసుకొని సో మీకు ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూకి సంబంధించిన అంశాలను చదువుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇది రేపటి నుంచి ప్రైస్ డీటెయిల్స్ అనేది పూర్తిగా మారిపోతాయి. సరే, బయో రెమిడియేషన్ గురించి ఈ క్లాస్లో మనం చెప్పుకోవాలి. బయో రెమిడియేషన్ చూడడానికి చాలా సింపుల్గా ఉండే టాపిక్ ఇది, కానీ దీని నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి. సో ప్రీవియస్ గ్రూప్ 2లో సో బయో రెమిడియేషన్ గురించి ఈ ఒక్క టాపిక్ నుంచే 3 నుంచి 4 ప్రశ్నలు డైరెక్ట్గా అడిగాడు అన్నమాట. సో అలానే చాలా ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్ ఇది. సో మనకి రాబోయే గ్రూప్ 2లో కూడా దీని నుంచి 3 నుంచి 4 ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతాడు. చూడండి, బయో రెమిడియేషన్ పేర్లోనే ఉంది బయో. బయో అంటే ఏంటంటే బ్యాక్టీరియాలు వస్తాయి బయో అంటే, అలానే శిలీంధ్రాలు వస్తాయి, లేదా సూక్ష్మజీవులు వస్తాయి, అలానే మొక్కలు వస్తాయి. అంటే వీటిని ఉపయోగించి, అంటే బ్యాక్టీరియాలను ఉపయోగించి, శిలీంధ్రాలను ఉపయోగించి, సూక్ష్మజీవులను ఉపయోగించి, లేదా మొక్కలను ఉపయోగించి కలుషితమైన ప్రదేశాలని అంటే నేల కానీ భూగర్భ జలాలను కానీ శుభ్రపరచడానికి, అంటే రెమిడియేషన్ అంటే ఏంటి, రెమిడీ అంటాం కదా, రెమిడీ అంటే ఏంటి, శుభ్రపరచడం. సో కాబట్టి శుభ్రపరచడానికి ఉపయోగించే ప్రక్రియనే మనం ఏమంటాం అంటే సింపుల్గా బయో రెమిడియేషన్ అంటాం. ఓకే, అర్థమైంది కదా. బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాలు లేదా సూక్ష్మజీవులు లేదా మొత్తంగా కూడా మొక్కలను ఉపయోగించి కలుషితమైన ప్రదేశాలని, అది నేల కావచ్చు లేదా భూగర్భ జలాలు కావచ్చు, వాటిని శుభ్రపరచడానికి ఉపయోగించే ప్రక్రియనే బయో రెమిడియేషన్. పేర్లోనే ఉంది కదా, బయో ప్లస్ రెమిడియేషన్. రెమిడియేషన్ అంటే శుభ్రపరచడం. చూడండి, ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా కలుషితమైన ప్రదేశాలు. సో కంటామినేటెడ్ సైట్స్ మనకి చూడండి ఒకసారి ఫ్యాక్టరీల దగ్గర లేకపోతే పెద్ద పెద్ద మరి కలుషితమైన ప్రదేశాల దగ్గర మొత్తం కూడా సాయిల్ ఎలా ఉంటుంది, అది ఎందుకు ఉపయోగపడదు. సో అలాంటి సాయిల్స్ని, అలానే భూగర్భ జలాలు కంటామినేటెడ్ సైట్స్ మొత్తం కూడా కలుషితమైన భూగర్భ జలాలు ఉంటాయి, అలాంటి గ్రౌండ్ వాటర్స్ని శుభ్రపరచాలి. సో అలాంటి శుభ్రపరచాలంటే మనం ఇప్పుడు ఉపయోగించే ప్రక్రియ పేరేమంటున్నాం, బయో రెమిడియేషన్. మరి వీటిలో ఏం ఉపయోగిస్తున్నాం, బయో అంటే బ్యాక్టీరియాను ఉపయోగించుకోవచ్చు, లేదా శిలీంధ్రాలను ఉపయోగించుకోవచ్చు, లేదా మొక్కలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి వాటిని ఉపయోగించి ఈ భూగర్భ జలాలని లేదా ఈ సాయిల్ని ఇట్లా శుభ్రపరచడం. చూడండి, మనం మొక్కల్ని కానీ బ్యాక్టీరియాని కానీ శిలీంధ్రాలు కానీ ఇలాంటి సూక్ష్మజీవుల్ని ఉపయోగించి ఈ కలుషితాలని, అంటే భూగర్భ జలాల్లో ఉన్న కలుషితాలని లేదా నేల మీద ఉన్న కలుషితాలని సో ఈ సూక్ష్మజీవులు, ఈ బ్యాక్టీరియా, ఈ ఫంగి లేదా మొక్కలు ఏం చేస్తాయి, విచ్ఛిన్నం చేసి క్లీన్గా మారుస్తాయి. సో క్లీన్ ఎన్విరాన్మెంట్గా మారుస్తాయి, శుభ్రమైన పర్యావరణంగా మారుస్తాయి. చూడండి, నేల ఎంత మనకి శుభ్రమైనదిగా ఉందో అలానే భూగర్భ జలాలను కూడా, గ్రౌండ్ వాటర్ను కూడా శుభ్రంగా అలానే సురక్షితంగా సహజమైన పద్ధతిలో మనం చేస్తున్నాం. ఇక్కడ సేఫ్ అండ్ న్యాచురల్ మెథడ్ అనమాట ఇది. ఓకే, ఇది జస్ట్ మీకు బయో రెమిడియేషన్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. అర్థమైంది కదా. తర్వాత బయో రెమిడియేషన్లో రెండు రకాల వర్గీకరణ ఉంటుంది. బయో రెమిడియేషన్ అనేది 2 పద్ధతుల్లో ఉంటుంది. ఏంటది అంటే ఇన్ సిటు బయో రెమిడియేషన్, ఇన్ సిటు, అలానే ఎక్స్ సిటు బయో రెమిడియేషన్. ఇట్లా 2 వర్గాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. ఇన్ సిటు బయో రెమిడియేషన్ అంటే ఏంటి అంటే చూడండి, కాలుష్య పదార్థాలు జనించిన ప్రాంతంలోనే, అంటే ఆ నేల దగ్గరే లేకపోతే ఆ భూగర్భ జలం దగ్గరే బయో రెమిడియేషన్ పద్ధతిని చేపట్టడం. అంటే ఏంటి, ఉదాహరణకి నేల కాలుష్యం ఉందనుకోండి, నేల కాలుష్య కారకాలను తొలగించడానికి మృతికలు, అంటే ఆ నేలలో బ్యాక్టీరియాకి ఎరువులు, పోషకాలు, ఆక్సిజన్ అందించి వాటిని ఉత్తేజపరిచి, అంటే పోషకాలు ఎప్పుడైతే అందిస్తామో ఆ సూక్ష్మజీవులకి, లేదా ఎరువులు ఎప్పుడైతే ఆ సూక్ష్మజీవులకి మరి అందిస్తామో ఆ సూక్ష్మజీవులు అంటే మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, ఇవి అక్కడ యాక్టివేట్ అయ్యి అక్కడ ఏవైతే మనకి కాలుష్య కారకాలు ఉన్నాయో వాటిని విచ్ఛిన్నం చేయడానికి మనకి ఈ యొక్క సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి, సామర్థ్యాన్ని పెంచుకుంటాయి, అదనమాట. సో ఇన్సిటు బయో రెమిడియేషన్కి సంబంధించిన ఉదాహరణలు ఏంటంటే మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు, చూడండి ఒకసారి. బయో వెంటింగ్ గుర్తుపెట్టుకోవాలి, అలానే బయో స్పార్జింగ్, అలానే బయో ఆగ్మెంటేషన్, ఈ 3 కూడా మంచి ఉదాహరణలు. ఓకే, బయో వెంటింగ్, బయో స్పార్జింగ్, బయో ఆగ్మెంటేషన్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. అలానే ఎక్సిటు బయో రెమిడియేషన్ అంటే చూడండి ఒకసారి. ఈ రకమైన బయో రెమిడియేషన్ ప్రక్రియలో ఒక ప్రాంతంలో జనించిన వ్యర్థ పదార్థాలు, సపోజ్ ఒక ప్రాంతంలో కంటామినేటెడ్ సాయిల్ ఉంది, అంటే పూర్తిగా కాలుష్య కారకాలతో కూడిన మరి సాయిల్ ఉంది, అంటే నేల ఉంది. అక్కడ ఆ యొక్క కంటామినేటెడ్ సాయిల్ని శుభ్రపరచాలి. సో దాన్ని ఏం చేస్తాం,
ఈ సాయిల్ మొత్తాన్ని అంటే ఈ యొక్క మొత్తం ఈ నేల మొత్తాన్ని ఎత్తి ఓకే ఒక ట్రక్లో పడేసి ఏం చేస్తాం, దాన్ని మరొక ప్రాంతానికి తరలిస్తాం. మరొక ప్రాంతానికి తరలించి ల్యాబ్లో బయో రియాక్టర్ లేదా ట్రీట్మెంట్ పైల్ ఉంటుంది, అక్కడ శుభ్రపరిచి మళ్ళీ ఆ యొక్క మట్టిని ఏం చేసుకొస్తాం, వచ్చి మళ్ళీ అదే ప్రదేశంలో పడేస్తాం. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెండింటికి ఏది ఎక్కువ ఖర్చు అవుతుంది చెప్పండి? ఏది ఎక్కువ ఖర్చు అవుతుంది? మనకి XC2 బయో రెమిడియేషన్లోనే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకని? ఇక్కడ కంటామినేటెడ్ సాయిల్ని మరి ఇక్కడి నుంచి ట్రక్లో పడేయాలంటే మనకి కంపల్సరీగా కూలీలు అవసరం, మనుషులు అవసరం. సో కాబట్టి 100 మందా 200 మందా వాళ్ళ చేత ఎత్తించాలి. తర్వాత ఒక ట్రక్ మాట్లాడుకోవాలి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ట్రక్ ద్వారా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అంటే ట్రాన్స్పోర్ట్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత బయో రియాక్టర్లు వేయాలి, దీనికి కూడా ఖర్చు అవుతుంది. ట్రీట్మెంట్ చేయాలి ఇక్కడ. సో కాబట్టి ఇదే ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఇన్ సిటు అంటే ఏంటంటే ఆ ప్రదేశంలోనే ఎక్కడైతే నేల కాలుష్యకాలు ఉన్నాయో అక్కడే ఆ ప్రాంతంలోనే నేరుగా బ్యాక్టీరియా లేదా సూక్ష్మజీవుల్ని పడేసి వాటికి ఎరువులు పోషకాలు అందించి నేరుగా ఆ సూక్ష్మజీవుల చేతే విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని తెప్పించి నేరుగా విచ్ఛిన్నం చేస్తే ఆ సాయిల్ మొత్తం కూడా శుభ్రమవుతుంది కదా, అట్లా అనమాట. సో కాబట్టి రెండిట్లో ఏది కాస్ట్ ఎక్కువ అవుతుంది? XC2. మరి XC2 బయో రెమిడియేషన్కి ఉదాహరణలు ఏంటంటే ల్యాండ్ ఫార్మింగ్, బయోపైల్స్, బయో రియాక్టర్, అలానే కంపోస్టింగ్, ఇలాంటివన్నీ కూడా XC2 బయో రెమిడియేషన్కి ఉదాహరణలు. సరే చూడండి మనకి ఎగ్జామ్లో ప్రీవియస్ గ్రూప్ 2లో ఏం అడిగాడో చూడండి. ఇప్పుడు వరకు మనం చెప్పుకుందే క్రింది వాటిలో ఏది బయో రెమిడియేషన్ పద్ధతికి ఉదాహరణ కాదు, ఏది కాదని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి, సేంద్రియ వ్యర్థాలని కంపోస్ట్ చేయడం. కంపోస్ట్ అనేది ఇప్పుడు ఉంది చూడండి ఒకసారి, ఇక్కడ ఉంది కదా కంపోస్టింగ్ అనేది. సో కాబట్టి ఇది బయో రెమిడియేషన్కి ఉదాహరణే కదా. సో కాబట్టి ఇది కాదు. అలానే కాలుష్య కారకాలను తొలగించడానికి మొక్కలను ఉపయోగించడం. మొక్కలను కూడా ఉపయోగిస్తున్నాం కదా, మనం స్టార్టింగే చెప్పుకున్నాం, మొక్కలను కూడా ఉపయోగిస్తాం ఇది. ఓకే, ఫైటో రెమిడియేషన్ అంటాం. మొక్కలను ఉపయోగించి భూగర్భ జలాలని లేదా నేలను శుభ్రపరచడాన్ని ఏమంటాం అంటే ఫైటో రెమిడియేషన్, గుర్తుపెట్టుకోండి మొక్కలని. సో కాబట్టి ఇది కూడా కాదు. తర్వాత బ్యాక్టీరియాను ఉపయోగించి చిందిన చమురుని ఉపయోగించడం. మనకి బ్యాక్టీరియాస్ను కూడా ఉపయోగించి చమురుని శుభ్రపరచడం కూడా రెమిడియేషన్లో ఒక పద్ధతి. కలుషితమైన మట్టిని కాల్చడం అనేది లేదు కదా. సో కాబట్టి థర్డ్. చూడండి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఎంత ఈజీగా పెట్టచ్చు. సో కాబట్టి థర్డ్ అనేది రైట్ అనమాట, రైట్ ఆన్సర్. ఓకే, ఇట్లా అంటే బయో రెమిడియేషన్ పద్ధతికి ఉదాహరణ కాదు కదా, కలుషితమైన మట్టిని కాల్చడం అనేది ఉదాహరణ కాదు. నెక్స్ట్ ఇంకో చూడండి, ఇక్కడ ఇన్ సిటు బయో రెమిడియేషన్ XC2 బయో రెమిడియేషన్ నుంచి భిన్నంగా ఎలా ఉంటుంది అని అడిగాడు. ఇన్ సిటు బయో రెమిడియేషన్ XC2 బయో రెమిడియేషన్ నుంచి భిన్నంగా ఎలా ఉంటుంది? ఇన్ సిటు బయో రెమిడియేషన్ అనేది నేరుగా ఆ ప్రదేశంలోనే అంటే ఆ సైటు వద్దే కలుషితమైన పదార్థాన్ని బాగు చేస్తుంది. ఇప్పుడే కదా మనం చెప్పుకుంది. ఇన్ సిటు బయో రెమిడియేషన్లో ఆ ప్రదేశంలోనే మనం సూక్ష్మజీవుల్ని లేదా బ్యాక్టీరియాని లేదా మొక్కలని ఏదైనా కానీ అక్కడ పెంచడం ద్వారా అక్కడే మనం శుభ్రపరుస్తాం. సో కాబట్టి అదనమాట ఇన్ సిటు బయో రెమిడియేషన్ అంటే. తర్వాత నెక్స్ట్ అంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్ నుంచి వచ్చినాయి. ఇది కూడా ప్రీవియస్ గ్రూప్ 2 బిట్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఏపీఎస్సి క్వశ్చన్ పేపర్లో ఈ ప్రశ్న ఉంది, చూడండి ఒకసారి. ఇన్ సిటు మరియు XC2 బయో రెమిడియేషన్ గురించి ఈ క్రింది వాటిలో ఏది నిజం అన్నాడు. చూడండి, ఇది XC2 పద్ధతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకని? XC2 పద్ధతిలో మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. ఎందుకని? సో ఆ సాయిల్ని, ఆ కంటామినేటెడ్ సాయిల్ని మనం కూలీల చేత ఒక 10 మందో 20 మందో చేత ఎత్తించాలి, అక్కడ మనకు ఖర్చు అవుతుంది. అలానే ఇక్కడ చూడండి ట్రాన్స్పోర్ట్ చేయాలి, అక్కడ ఖర్చు అవుతుంది. బయో రియాక్టర్లు వేయాలి, శుభ్రపరచాలి, అక్కడ ఖర్చు అవుతుంది XC2లో. కాబట్టి ఇది ఖర్చుతో కూడుకున్న పని. తర్వాత ఇన్సిటు అంటే కలుషితమైన పదార్థాన్ని వేరే చోటుకు తరలించే శుద్ధి చేయడము, తప్పు కదా. XC2 పద్ధతి అంటే కలుషితమైన పదార్థాన్ని వేరే చోటుకు తరలించి శుద్ధి చేయడం. సో కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ ఇది. అలానే రెండు ఒకే రకమైన ప్రక్రియలా కాదు. ఇన్సిటు పద్ధతిలో కలుషితమైన చోటనే శుద్ధి చేసే ప్రక్రియ. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. కాబట్టి ఒకటి అనేది రైట్ అనమాట. మనకి ఏది నిజం అన్నాడు, ఇదే నిజం. ఓకే, అలానే నెక్స్ట్ ఇప్పుడు బయో రెమిడియేషన్లో వర్గీకరణ మనం ఎలా చేసాం? ఇన్సిటు బయో రెమిడియేషన్ అలానే XC2 బయో రెమిడియేషన్. మనకి జతపరచడాల్లో అడుగుతూ ఉంటాడు, చాలా జాగ్రత్తగా చూడండి. ఇన్సిటు బయో రెమిడియేషన్కి ఉదాహరణలు ఏంటి? బయో వెంటింగ్, అలానే బయో స్వాథింగ్, అలానే బయో ఆగ్మెంటేషన్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. బయో ఆగ్మెంటేషన్ అనేది కొన్ని 100 సార్లు అడిగాడు. అలానే XC2 బయో రెమిడియేషన్కి ఉదాహరణ చూడండి, ల్యాండ్ ఫార్మింగ్, అలానే బయోపైల్స్, అలానే బయో రియాక్టర్, అలానే కంపోస్టింగ్, ఇవన్నీ కూడా XC2. సరే చూద్దాం వీటి గురించి. చూడండి, ఇన్సిటు బయో రెమిడియేషన్లో అసలు అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కలుషితమైన పదార్థాన్ని, కంటామినేటెడ్ సాయిల్ కానీ, కంటామినేటెడ్ మనకి గ్రౌండ్ వాటర్ కానీ అక్కడే ఆ ప్రదేశంలోనే శుద్ధి చేయడం. మనకి ఎక్కడికి కూడా తీసుకెళ్ళాం, ట్రాన్స్పోర్ట్ చేయం, అక్కడే ఆ ప్రదేశంలోనే శుద్ధి చేస్తాం. సో మట్టిని లేదా నీటిని వేరే చోటుకు తరలించాల్సిన అవసరం ఉందా? అవసరం ఉండదు. ఉదాహరణకి బయో వెంటింగ్ ఉంది. ఈ బయో వెంటింగ్లో చూడండి ఒకసారి, ఇది ఒక బ్లోయర్.
ఇక దీని నుంచి ఏం చేస్తామంటే నేలలోకి గాలి అంటే ఏంటి, ప్యూర్ ఆక్సిజన్ అనండి, O2 ఆక్సిజన్ని పంపి సూక్ష్మజీవుల్ని ప్రేరేపించడం. సో ఇక్కడ బ్లోయర్ ద్వారా మనం ఆక్సిజన్ని కిందకి పంపిస్తున్నాం. సో పంపించి ఇక్కడ ఆ బ్లోయర్ ద్వారా ఆక్సిజన్ని కిందకి పంపించి సూక్ష్మజీవుల్ని మనం ప్రేరేపిస్తాం. సూక్ష్మజీవుల్ని అంటే వాటికి కావాల్సిన పోషకాలు కానీ వాటికి కావాల్సిన మొత్తం కూడా వాటిని ప్రేరేపించి పెంచి పోషించి, సో అందులో ఆ సాయిల్లో ఏవైతే కంటామినేటెడ్ ఉందో, కలుషితాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా విచ్ఛిన్నం చేపిస్తాం మనం ఆ యొక్క సూక్ష్మజీవుల ద్వారా. ఓకే, ఇది బయో వెంటింగ్ అనమాట. బయో వెంటింగ్ అంటే ఏంటి, మనం ఇక్కడ బ్లోయర్ ద్వారా అంటే ఒక పంపు ద్వారా ఒక గొట్టం ద్వారా ఏం పంపిస్తున్నాం, ఇక్కడ ఆక్సిజన్ పంపిస్తున్నాం, గాలి పంపిస్తున్నాం. గాలి అంటే ఆక్సిజన్, ఇదనమాట. అలానే బయోస్పార్జింగ్ అంటే ఏంటంటే భూగర్భ జలాల్లోకి గాలిని పంపి సూక్ష్మజీవులు ప్రేరేపించడం. ఇది నేరుగా ఒక కంప్రెసర్ అని పెడతాం, అందులోకి ఈ కంప్రెసర్ ద్వారా నేరుగా భూగర్భ జలాల్లోకి ఏం పంపిస్తాం, ఇక్కడ కూడా గాలి పంపుతాం. గాలి పంపి సూక్ష్మజీవుల్ని ప్రేరేపించి సూక్ష్మజీవులకి ఆక్సిజన్ పంపితే అక్కడ ఏమవుతుంది, అవి వాటికి పోషకాలు అందించడం ద్వారా ఆ యొక్క గ్రౌండ్ వాటర్లో ఏదైతే కంటామినేటెడ్ వాటర్ ఉందో, కంటామినేటెడ్ అంటే మొత్తం కూడా లోపల కలుషితమైన అంశాలు ఉన్నాయో, అంశాలను మొత్తాన్ని కూడా ఆ సూక్ష్మజీవులను విచ్ఛిన్నం చేస్తాయి. అలా విచ్ఛిన్నం చేసిన తర్వాత పూర్తిగా మనకి క్లీన్గా మారుతుంది పూర్తిగా కూడా. ఓకేనా. సో ఈ ఇన్సిటూ బయో రెమిడియేషన్ వల్ల మనకి చూడండి ఖర్చు తక్కువ అవుతుంది, అంతే కదా. ఎక్సిటూ బయో రెమిడియేషన్తో పోల్చుకుంటే ఖర్చు తక్కువ అవుతుంది. అలానే రవాణా కూడా అవసరం లేదు, నో ట్రాన్స్పోర్ట్ నీడెడ్. అలానే సహజ ఆవాసాలకు భంగం కలగదు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇన్సిటూ బయో రెమిడియేషన్కి మనకి ఉదాహరణలు, అలానే వీటి వల్ల ఉపయోగాలు. నెక్స్ట్ చూడండి, మనకి ప్రీవియస్గా మనకి యూపీఎస్సీ పరీక్షలు అడిగాడు, బయో వెంటింగ్ ప్రక్రియలో నేల లోపలికి పంపించే ప్రధాన వాయువేది అన్నాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఇక్కడ మనకి పుస్తకాల్లో గాలి అని ఇస్తాడు, కానీ ఇంకొంచెం లోపలికి వెళ్ళి అడిగితే ఇలాంటి ప్రశ్నలు ఇస్తాడు. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క నేల లోపలికి పంపించే ప్రధాన వాయువేది ఏంటి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఆక్సిజన్. గాలి రూపంలో పంపిస్తాం, చాలా సింపుల్గా పెట్టేయచ్చు. అలానే నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూడండి, ఇన్సిటూ బయో రెమిడియేషన్కి ఇంకొక చక్కటి ఉదాహరణ ఏంటి, బయో ఆగ్మెంటేషన్. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. నవ్వే డేస్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి యుద్ధాలు జరుగుతున్నాయి. సో యుద్ధాల్లో చాలా ఓడల్లో చమురు చిందిపోయి మొత్తం కూడా చాలా ఓడలు ఆ యొక్క సముద్రాల్లోనే పడిపోతున్నాయి. కాబట్టి నేనైతే ఈ యొక్క ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేస్తాను, 100% ఈ ప్రశ్న అయితే వస్తుంది. చూడండి, కాలుష్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రత్యేకమైన సూక్ష్మజీవుల్ని, అంటే సూపర్ బగ్స్, ప్రత్యేకమైన సూక్ష్మజీవులు అనమాట. ఆ సూపర్ బగ్స్ని మనం ఏం చేస్తాం, ఆ యొక్క సముద్రంలో కలుపుతాం. తక్కువ సంఖ్యలో చాలా తక్కువ సంఖ్యలో కలుపుతాం. అవి కూడా ఏంది, ఒక ప్రత్యేకమైన సూక్ష్మజీవులు, అంటే సూపర్ బగ్స్ అనమాట, కలుపుతాం. ఆ యొక్క సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే చాలా నెమ్మదిగా పనిచేసే సహజ బ్యాక్టీరియా అనమాట. అవన్నీ కూడా ఇదిగో ఇక్కడ ఓడ ద్వారా చిందిన ఓడల నుంచి చమురు, ఏవైతే ఆయిల్ కానీ లేకపోతే పెట్రోల్ కానీ ఇలాంటి చిందినప్పుడు ఈ యొక్క మొత్తం కూడా కంటామినేటెడ్ అయిపోతుంది కదా, సముద్రమే పాడైపోతుంది కదా. అందుకని ఆ యొక్క ఈ సముద్రంలో ఉన్న కంటామినేటెడ్ లేదా ఆయిల్ని శుద్ధి చేయడానికి ఏం చేస్తారంటే ఈ సూక్ష్మజీవులను వదిలిపెడితే ఆ సూక్ష్మజీవులు ఏం చేస్తాయి, దీన్ని మొత్తాన్ని తింటాయి. ఓకే, సో ఇట్లా శుభ్రపరుస్తాయి అనమాట. చూడండి, ఇక్కడ సూపర్ బగ్స్ని కలపడం, ప్రత్యేకంగా వేగంగా పనిచేసే సూక్ష్మజీవులు కూడా ప్రవేశపెట్టచ్చు. అలానే చూడండి, ఇక్కడ చమురుని వేగంగా విచ్ఛిన్నం చేసి నీటిని శుద్ధి చేయడం కోసం ప్రత్యేకమైన చేపలను కూడా మనం పంపించవచ్చు. అంటే ఒక రకంగా సూక్ష్మజీవులు అనుకోవచ్చు, వేగంగా పనిచేసే సూక్ష్మజీవులను ప్రవేశపెట్టచ్చు, అలానే నెమ్మదిగా పనిచేసే సహజ బ్యాక్టీరియాని పంపించవచ్చు. సో ఇట్లా అనేక రకాల వాటిని పంపించవచ్చు. ఓకే, మీకు సూక్ష్మజీవులు అనేది ఇక్కడ సూపర్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఓకే, ఓడల నుంచి చమురు చిందినప్పుడు శుద్ధి చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఆల్రెడీ చేపలు ఉంటాయండి, మళ్ళీ చేపలు వదలాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం సూపర్ బగ్స్ గుర్తుపెట్టుకోండి, సూపర్ బగ్స్నే మనం ఇక్కడ వదిలిపెడతాం. ఓకే, ఆయిల్ స్పిల్, చమురు చిందినప్పుడు అంటే మీకు వెంటనే ఇక్కడ ఏ బయో రెమిడియేషన్ గుర్తుకు రావాలంటే బయో ఆగ్మెంటేషన్ గుర్తుకు రావాలి. ఓకే, మీకు ప్రీవియస్ గ్రూప్ 2లో అడిగాడు చూడండి, చమురు చిందడాలని శుద్ధి చేయడానికి క్రింది వాటిలో ఏ బయో రెమిడియేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు. మైకో రెమిడియేషన్ కాదు, బయో వెంటింగ్ కాదు, ఫైటో రెమిడియేషన్ కాదు. మైకో రెమిడియేషన్ అంటే శిలీంధ్రాలను ఉపయోగించడం, గుర్తుపెట్టుకోండి. బయో వెంటింగ్ అంటే గాలిని ఉపయోగించి మొత్తం కూడా కిందకి పోషకాలన్నీ పంపి సూక్ష్మజీవులను ఉత్తేజపరిచి నేలను శుభ్రపరచడం. అలానే ఫైటో రెమిడియేషన్ అంటే మొక్కలను ఉపయోగించి ఆ యొక్క గ్రౌండ్ వాటర్ని కానీ లేకపోతే కలుషితమైన మట్టిని కానీ శుభ్రపరచడం. ఫైటో అంటే మొక్కలు. సో బయో ఆగ్మెంటేషన్ అంటే ఈ చమురు చిందటాన్ని శుద్ధి చేయడానికి ఏం చేస్తాం, ప్రత్యేకమైన సూక్ష్మజీవులు, దట్ ఈస్ సూపర్ బగ్స్ను ఉపయోగించి మనం అక్కడ ఆ సముద్రాన్ని శుభ్రపరుస్తున్నాం. ఇది బయో ఆగ్మెంటేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత నెక్స్ట్ ఎక్సిటూ బయో రెమిడియేషన్ చూద్దాం. ఇప్పుడు ఎక్సిటూ బయో రెమిడియేషన్ అంటే ఏంటి, కలుషితమైన పదార్థాన్ని, కలుషితం అయిపోయింది, కంటామినేటెడ్ సైట్ అది. సో అక్కడ ఆ సైట్లో మట్టి లేదా నీరుని తవ్వి లేదా పంపు చేసి వేరే ప్రదేశానికి తరలించి అక్కడ శుద్ధి చేయడం. సో దిస్ ఈజ్ కాస్ట్ అనమాట, ఎక్కువ కాస్ట్తో కూడుకున్న పని. చూడండి, ఇది మొత్తం కూడా
కంటామినేటెడ్ సైట్ ఇది. ఒక పక్క చెమ్మరు చెందింది, దాని తర్వాత మొత్తం కూడా పాడైపోయింది. ఎక్కువగా మనకి పరిశ్రమల దగ్గర ఇలా పూర్తిగా పాడైపోతుంది సాయిల్ కానీ, లేకపోతే అక్కడ భూగర్భ జలాలు కానీ ఇట్లాంటి మొత్తం కూడా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, సో తవ్వకం చేస్తాం, ఇక్కడ పంపింగ్ చేస్తాం, పంపింగ్ చేసి దాన్ని వేరొక ప్రదేశానికి తీసుకెళ్తాం. ఓకే, చూడండి ఇక్కడ ఇందులో ల్యాండ్ ఫార్మింగ్ అనేది ఒక మంచి పద్ధతి. ల్యాండ్ ఫార్మింగ్ ఏం చేస్తాం, దాన్ని ల్యాండ్ ఫార్మింగ్లో మొత్తాన్ని కూడా ఇక్కడ ఆ నేలను మొత్తాన్ని కూడా తవ్వి వేరే ప్రదేశానికి తీసుకెళ్తాం. సో వేరే ప్రదేశానికి తీసుకెళ్ళి ఆ మట్టిలో సూక్ష్మజీవుల్ని పెట్టేసి అక్కడ శుభ్రపరుస్తాం, అంటే ల్యాబ్లో కానీ లేకపోతే దగ్గరలో ఉన్న ఏదైనా సైట్లో కానీ. అలానే బయో రియాక్టర్స్, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఏదైనా సైట్ మొత్తం కూడా బాగా కంటామినేటెడ్ అయిపోయింది, కలుషితం అయిపోయింది. సో ఆ మట్టిని తీసుకెళ్లేసి ఒక ట్రాన్స్పోర్ట్ ఏదైనా ట్రక్ ద్వారా తీసుకెళ్ళి సో దగ్గరలో ఉన్న బయో రియాక్టర్లో పడేసి దాన్ని పూర్తిగా కూడా ఆ కంటామినేటెడ్ వాటర్ కానీ లేకపోతే ఆ యొక్క మట్టిని కానీ పూర్తిగా శుభ్రపరుస్తాం. లేదా కంపోస్టింగ్ అంటే మనందరికీ తెలుసు, సేంద్రియ పదార్థాలతో విచ్ఛిన్నం చేయడం. ఇప్పుడు మన ఇళ్లలో కానీ లేకపోతే ఇంకేదైనా మరి ఆఫీసుల్లో కానీ పూర్తిగా ఏం చేస్తాం, మనం మొత్తం కూడా చెత్త చెదారాన్ని పడిస్తే వాళ్ళు ఏం చేస్తారు, సో ఊరి బయటగా ఏదో ఒక మంచి సైట్ దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ కంపోస్టింగ్ పెట్టేసి పూర్తిగా శుభ్రపరుస్తారు, సేంద్రియ పదార్థాలతోటి విచ్ఛిన్నం చేస్తారు. ఇట్లా అనమాట. అలానే ఈ ఎక్సిటివ్ బయో రెమిడియేషన్ వల్ల ఫలితాలు ఏంటి, లాభాలు ఏంటి, సవాళ్ళు ఏంటంటే ప్రక్రియ నియంత్రించడం సులభం. అంటే పూర్తిగా చాలా వరకు ప్రక్రియ నియంత్రించడం సులభం, ఈజీ ప్రాసెస్ కంట్రోల్. కానీ ఖర్చుతో కూడుకున్న పని కదా, రవాణా శ్రమ ఎక్కువ. సో కాబట్టి ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవి కాకుండా మనకి ఫైటో రెమిడియేషన్ అని ఉంటుంది. ఫైటో రెమిడియేషన్ చూడండి, మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు ఫైటో అంటే మీరు వెంటనే ఏం గుర్తుపెట్టుకోవాలంటే మొక్కలు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఓకేనా. సో మొక్కలు లేదా వాటికి అనుబంధంగా ఉండే సూక్ష్మజీవులను ఉపయోగించి కాలుష్య కారకాలని, భారలోహాలు లేదా సేంద్రియ సమ్మేళనాలను తొలగించే ప్రక్రియ. ఓకే, సో మొక్కలను పెంచాలండి. మొక్కలు కూడా వేలు లోపలికి వెళ్ళి మొత్తం కూడా ఆ దగ్గరలో ఉన్న కంటామినేటెడ్ సాయిల్ని శుభ్రపరుస్తుంది మొక్క అనేది. అలానే లోపల భూగర్భ జలం కూడా మొత్తం కూడా కంటామినేటెడ్ ఉంటే మొత్తం కూడా శుభ్రం అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఫైటో రెమిడియేషన్కి రకాలు చాలా ఉన్నాయి. ఓకే, చూడండి ఒకసారి ఫైటో రెమిడియేషన్లో రకాలు. సో ఫైటో ఎక్స్ట్రాక్షన్ అంటే కాలుష్య కారకాలని, ముఖ్యంగా భారలోహాలని వేర్ల ద్వారా, ఒకే ఒక పదం మారుతూ ఉంటుంది ఇక్కడ చూడండి, వేర్ల ద్వారా గ్రహించి కాండం మరియు ఆకులతోటి మొత్తం శుభ్రపరచడం. అలానే ఫైటో స్టెబిలైజేషన్ అంటే కాలుష్య కారకాలను, కదలికల్ని నిరోధించడం కోసం నేలలోకి స్థిరీకరించడం మొత్తం కూడా. అలానే రైజో ఫిల్టరేషన్ అంటే నీటిలో ఉన్న కాలుష్య కారకాలను వేర్ల ద్వారా, ఉపరితలం ద్వారా గ్రహించడం మొత్తం కూడా. అలానే ఫైటో వోలటైలైజేషన్ అంటే కాలుష్య కారకాలని బాష్పశీల రూపంలోకి, అంటే ఆవిరి రూపంలో, అంటే ఏం చేస్తాయి మొక్కలు, ఏం చేస్తాయి, పీల్చుకొని ఆకుల ద్వారా మొత్తం కూడా ఆవిరి రూపంలో బయటికి పంపిస్తాయి. సో ఇట్లా వాతావరణంలోకి విడుదల చేస్తూ ఉంటాయి. అలానే ఫైటో డిగ్రేడేషన్ మొక్క లోపల లేదా వేర్ల చుట్టూ ఉన్న సూక్ష్మజీవులు సేంద్రియ సమ్మేళనాన్ని విచ్ఛిన్నం చేయడం లోపల. ఇట్లా మనకి అనేక రకాలు ఉంటాయి. ఇందులో మిమ్మల్ని ఎగ్జామ్లో ఒకటి అడుగుతాడు, ఫైటో రెమిడియేషన్ అంటే ఏంటి, మొక్కల ద్వారా మొత్తం కూడా కాలుష్య కారకాలని, లోపల ఉన్న భారలోహాలని లేదా సేంద్రియ సమ్మేళనాన్ని, లేకపోతే కంటామినేటెడ్ సాయిల్ని లేదా కంటామినేటెడ్ గ్రౌండ్ వాటర్ని శుభ్రపరచడము మొక్కల ద్వారా. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే పర్యావరణానికి అనుకూలమైనది, ఎకో ఫ్రెండ్లీ, చాలా ఖర్చు చాలా తక్కువ, మొక్కలను పెంచుతున్నాం కాబట్టి. అలానే నీటి నాణ్యత పెరుగుతుంది అన్నమాట. మరి ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి చూడండి ఒకసారి. దీన్ని జతపరచమంటాడు. ఫైటో రెమిడియేషన్, మైకో రెమిడియేషన్, బయో ఆగ్మెంటేషన్. ఇక్కడ మనకి ఇట్లాంటి క్వశ్చన్సే వస్తూ ఉంటాయి. చూడండి, ఫైటో రెమిడియేషన్ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏంటి, మొక్కల వాడకము. మైకో రెమిడియేషన్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను, మైకో అంటే శిలీంధ్రాల వాడకము. అలానే బయో ఆగ్మెంటేషన్ అంటే సూక్ష్మజీవులను ఉపయోగించి, సూక్ష్మజీవులు అంటే దట్ ఈస్ సూపర్ బగ్స్ ఉపయోగించి శుభ్రపరచడం. అంటే ఏంటి, 1B 2A 3C అంతే కదా. సో కాబట్టి ఇలా చూడండి, ఇక్కడ దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా చూస్తాం. ఫైటో రెమిడియేషన్ మొక్కలను ఉపయోగించి లోపల కంటామినేటెడ్ సాయిల్ని శుభ్రపరచడం, మొక్కల వాడకం. అలానే మైకో రెమిడియేషన్ అంటే శిలీంధ్రాలను వాడకం ద్వారా మొత్తం కూడా శుభ్రపరచడం. అలానే బయో ఆగ్మెంటేషన్ అంటే ఏంటి, సూక్ష్మజీవులను ఉపయోగించి మైక్రోబ్స్ లేకపోతే ఒక సూపర్ బగ్స్ను ఉపయోగించి లోపల మొత్తం ఏదైనా చమురు కానీ లేకపోతే ఇంకేదైనా భారలోహాలు కానీ అట్లాంటి వాటిని శుభ్రపరచడము. సో ఇట్లా ఒక్కొక్క రకమైన బయో రెమిడియేషన్ గురించి చాలా చక్కగా చదువుకుంటే మీకు బిట్ అనేది ఎటు కూడా మిస్ అవ్వదు. ఇంకా దీని గురించి నేను చెప్తాను. దీనికి సంబంధించి రాబోయే క్లాసుల్లో మీకు అన్ని చాప్టర్స్ అయిపోయిన తర్వాత, సో 5, 4, 3, 2, 1 అన్ని చాప్టర్స్ అయిపోయిన తర్వాత వీటి గురించి సో PYQs కంపల్సరీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ PYQsలో మళ్ళీ ఈ అంశాలు వస్తూ ఉంటాయి. అలానే మనకి ఎట్లానో గ్రాండ్ టెస్ట్లు పెట్టుకుంటున్నాం, వీటి ద్వారా మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంకా రాబోతుంది. సో చాలా థ్యాంక్ యూ.